నమస్తే అండి. ఆధ్యాత్మిక సమాధానం, స్పిరిచువల్ హీలింగ్ గురించి ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. రోగం శారీరకం కానీ మానసికం కానీ, సమస్య ఇంట్లో కానీ సామాజికంగా కానీ రాజనీతికంగా కానీ వైవాహికంగా కానీ పిల్లలతో కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏదైనప్పటికీ కూడా మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అన్వేషణ చేస్తే పరమాత్మ కృపతో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉదాహరణగా నేను ఒక సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు సంవత్సరం క్రితం నాతో ఒక వ్యక్తి తనకి వివాహం జరగడం లేదని చింతిస్తూ చెప్పడం జరిగింది. పదే పదే చెప్తూ ఉంటే నేను నాడి పట్టుకొని పరీక్ష చేయమంటారా అన్నారు. చేయమన్నారు. ఫోన్లో మాటలు జరుగుతూ ఉన్నాయి, సంభాషణ. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే 2 జన్మలలో అతను స్త్రీతోటి దుర్వ్యవహారం చేశారు, అన్యాయం చేశారు, స్త్రీకి ద్రోహం. ఏ విధంగా అంటే ఒక జన్మలో ప్రతిష్టగాంచిన గురువుగారైనప్పటికీ కూడా ఆ స్త్రీకి కూడా తెలియకుండా ఆమెతో అక్రమ సంబంధం చేశారు. ఇంకొక జన్మలో స్త్రీని 10 మంది ముందు నిర్వస్త్రం చేశారు, అవమానించారు. ఈ 2 పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నేను అప్పుడు ఆ వ్యక్తికి చెప్పలేదు ఈ విషయం, కానీ పరోక్షంగా సంకేతం ఇస్తూనే ఉన్నాను. ఈ మధ్య నెల క్రితం పూర్తిగా చెప్పాను. వారు చాలా సంతోషించారు, ఎందుకంటే ప్రతిష్టగాంచిన గురువుగారు కాబట్టి. అప్పుడు ఇంకా నాకు వివాహం ఎప్పుడైతుంది చెప్పు, నాకు నా జీవితంలో వచ్చే స్త్రీ ఎవరో చెప్పు చెప్పు అని పదే పదే అడుగుతున్నారు. నేను అన్నాను, చూడండి, మీరు దక్షిణ కూడా ఇవ్వలేదు, మా జీవనం ఎలా జరగాలి మరి అంటే వారు అదేదో జోక్గా తీసుకొని నవ్వడం జరిగింది. కాబట్టి అనేక రకమైన సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి. మరి దీనికి ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. సెషన్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి సమస్యలకి ఏదైనా సరే సమాధానం కావాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి. పరమాత్మ అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.